హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను లెమన్ రైస్ చేస్తున్నాను. దానికోసం 1 గ్లాస్ ఆఫ్ రైస్ ముందుగానే వండి పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఆఫ్టర్ ఒక నిమ్మకాయ తీసుకొని అందులోనే పిండుకొని మళ్ళీ ఈవెన్గా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 ఆనియన్ తీసుకున్నాను. 1 ఆనియన్ తీసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత చిల్లీస్ ఎవరికి కారంకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. చాప్ చేసి పెట్టుకొని ఆఫ్టర్ కరివేపాకు ఇంకా నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వండి పెట్టుకోవాలి. వండి వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు ఆగి అందులో పోపు దినుసులు అన్నీ వేసుకుందాం. ముందుగా శనగపప్పు వేసుకొని దాంట్లోనే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. కొంచెం వేగితేనే బాగుంటుంది. పల్లీలు కూడా వేసుకొని వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం గోలాలి. కొంచెం గోలితేనే కారం స్పైసీ ఎక్కువ రాదండి. కలిపెట్టుకున్న తర్వాత ఇందులో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ఆనియన్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ ఆగితే అవి బ్రౌన్ కలర్ అవుతుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వండుకొని చల్లార్చి పెట్టుకున్న రైస్ అదంతా ఇందులో వేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కింది నుంచి పైకి ఇలా అంటూ స్లోగా కలిపి పెట్టుకోవాలి. మొత్తం ఈవెన్గా కలిస్తేనే సాల్ట్ అంతా కలిసిపోతుంది. దీంట్లోనే పైనుంచి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకుంటే ఇంతే అండి, సింపుల్, ఎంతో టేస్టీ అయిన లెమన్ రైస్ రెడీ. థ్యాంక్ యూ.